నేను చెప్పే యాంగిల్ ఇంకెవ్వరు చెప్పరు. హానెస్ట్‌లీ చెప్పాలి అంటే 'లెనిన్' ట్రైలర్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు పెద్దగా ఏం అర్థం కాల. అసలు స్టోరీ ఏంటి? సినిమా ఎగ్జాక్ట్‌గా ఎటుపోతుంది అన్న విషయం అయితే నాకైతే అర్థం కాలేదు. కానీ సెకండ్ టైమ్ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైంది. ఈ ట్రైలర్‌ని చాలా క్లీన్‌గా కట్ చేశారు అండ్ హానెస్ట్‌లీ అదే ట్రైలర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్స్ అన్నీ కూడా లౌడ్ బీజీఎం, హీరో ఎలివేషన్స్, ఒక రకమైన ఫోర్స్డ్ మాస్ మూమెంట్స్ లాంటివి క్రియేట్ చేస్తారు. అండ్ సినిమాలో ఏముందో మొత్తం ఒకటేసారి చెప్పేసే ప్రయత్నం అయితే ట్రైలర్‌లో చేస్తూ ఉంటారు. కానీ అలా ఉండడం తప్పని నేను అనట్లేదు. కానీ 'లెనిన్' ట్రైలర్‌లో అలా కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేసినట్టు అనిపించింది. బికాజ్ స్టోరీ అలా డిమాండ్ చేస్తుందని అనిపిస్తుంది. స్టోరీ అయితే ఎక్కువగా రివీల్ చేయలేదు. కానీ ఆడియన్స్‌కి కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు అని చెప్పాలి. ఆ కన్‌ఫ్యూజన్ ఏంటి అన్నదే మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఆ కన్‌ఫ్యూజన్ కూడా కరెక్ట్‌గా ల్యాండ్ చేశారనిపించింది. అసలు స్టోరీకి ఒక క్లీన్ ఓపెనింగ్ లాగా ట్రైలర్‌ని అయితే డిజైన్ చేశారని చెప్పాలి. ఎందుకు అలా అంటున్నాను అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు కానీ మనకి పూర్తిగా తెలియకుండా భలే అయితే కవర్ చేశారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కింగ్ వాయిస్ ఓవర్ గురించి చెప్పాలి. ఆ వాయిస్ ఓవర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రతి లైను సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే పెంచేలాగే ఉంది. ప్రతి వర్డ్ ట్రైలర్ కి వెయిట్ అయితే యాడ్ చేసిందని చెప్పాలి. సమ్ టైమ్స్ విజువల్స్ కన్నా నెరేషన్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అని ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది. 'లెనిన్' ట్రైలర్ లో అది క్లియర్ గా వర్క్ అయింది. కింగ్ ప్రెజెన్స్ అయితే ట్రైలర్ క్వాలిటీని ఇంకా ఎలివేట్ చేసింది. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే అఖిల్. మనం ఇప్పటి వరకు అఖిల్ ని మోస్ట్లీ ఒక రిచ్ కిడ్ ఇమేజ్ లో చూసాము. సాఫ్ట్ ఫేస్, పాలిష్ లుక్స్ తో కనిపిస్తూ ఉండేవాళ్ళు. స్ట్రైట్ గా చెప్పాలి అంటే మిల్క్ బాయ్ ఇమేజ్ అని చెప్పాలి. కానీ ఈ ట్రైలర్ లో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. బియర్డ్ బాగా సెట్ అయింది. ఇక మీసాలు కూడా కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. చూడడానికి నేచురల్ అండ్ గ్రౌండెడ్ లుక్ లోకి అయితే వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రల్ గా కనిపిస్తున్నారు అఖిల్ గారు. ఇంతకు ముందు వేరులా కనిపించాడు. హానెస్ట్లీ ఈ సినిమాకి ఈ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బికాస్ ఆడియన్స్ హీరోని కొత్తగా యాక్సెప్ట్ చేయాలి అంటే విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అఖిల్ అన్న కూడా ఆ స్టెప్ ఫైనల్లీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా లుక్ మాత్రమే కాదు, వాయిస్ డెలివరీ కూడా నోటిసబుల్ గా ఇంప్రూవ్ అయ్యింది. ప్రీవియస్ మూవీస్ లో డైలాగ్ డెలివరీ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించేది. కానీ ఇక్కడ వాయిస్ సెటిల్డ్ గా ఉంది, న్యాచురల్ గా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా కంట్రోల్డ్ గా ఉన్నాయి. ఫోర్స్డ్ యాక్టింగ్ ఫీలింగ్స్ అయితే కనిపించలేదు పెద్దగా. సో ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే అఖిల్ అన్నలో డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పాలి. ఇంకా ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఓవరాల్ గా ఎలివేషన్స్ లేవు, హీరో ఇస్ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్ అయితే రాలేదు. కానీ స్టోరీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ చూస్తే అదర్ క్యారెక్టర్స్ కూడా స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది యాక్చువల్లీ పాజిటివ్ సైన్. బికాస్ సినిమా మొత్తం హీరో ఎలివేషన్స్ మీదే డిపెండ్ కాకుండా కంప్లీట్ స్టోరీ వరల్డ్ బిల్డ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అదొక ఫ్రెష్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. ఇంకా టెక్నికల్ గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా డీసెంట్ గా ఉన్నాయి, చాలా క్లీన్ గా ఉన్నాయి. చీప్ ఎక్కడ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కూడా క్లీన్ గా ఉంది. ఫ్రేమ్స్ అన్ని నీట్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ డీసెంట్. అసలు ఎంత పెట్టి తీసారా ఈ సినిమా అని చెప్పి డౌట్ అయితే వచ్చింది. ఇంకా ట్రైలర్ లో చాలా మంది ఆర్టిస్టులు కనిపించారు. ఓవరాల్ గా చూస్తే ఒక పెద్ద సినిమానే చూస్తున్నాం, ఒక డీసెంట్ సినిమా అయితే చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో బడ్జెట్ ఎంత అని చెక్ చేస్తే నెట్ లో దాదాపు 80 to 100 crores రేంజ్ లో అయితే ఉండొచ్చు అని టాక్ అయితే కనిపిస్తుంది. ఇది అఫీషియల్ ఫిగర్స్ కాదు కానీ 80 to 100 crores అంటే డెఫినెట్ గా అది సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఒకవేళ ఇదే నిజమైతే ఫైనాన్షియల్ గా సినిమాకి ఛాలెంజెస్ అయితే ఉండొచ్చు. ఎందుకు అంటే సినిమా ఎంత కాస్ట్ తో తీశారు అన్నదానికంటే కూడా ఇంపార్టెంట్ పాయింట్ మార్కెట్ ఈ సినిమాని ఎంత తీసుకుంటుంది అన్నది కదా. సో సింపుల్ గా చెప్పాలి అంటే ప్రీవియస్ మూవీస్ యొక్క రిజల్ట్స్ మీద ఆధారపడే ఈ సినిమాని కొనడం, ఈ సినిమా బిజినెస్ జరగడం జరుగుతుంది. కాబట్టి అందుకే నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని కొద్ది వేరుగా ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టడానికో లేదో హర్ట్ చేయడానికో కాదు, ఉన్నట్టుగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బికాస్ సినిమా అనేది బిజినెస్ కాబట్టి 80 crores బడ్జెట్ అని మనం అనుకుంటే ఒకవేళ మేబీ 50 crores రేంజ్ వరకు థియేటర్కల్ బిజినెస్ జరగచ్చు. అండ్ ఈ సినిమా 100 crores ప్లస్ గ్రాస్ కి వెళ్తే గనక డీసెంట్ గా పర్ఫామ్ చేసింది అని చెప్పుకోవచ్చు అనుకుంటున్నా. ఇది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ కాదు, జస్ట్ రఫ్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే చెప్తున్నాను. ఫైనాన్షియల్ రిస్క్ ఎందుకు అంటున్నాను అంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, ఏజెంట్ సినిమా థియేటర్కల్ గా స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ ఎందుకు, సినిమా అయితే డిజాస్టర్ అయింది. అండ్ ఈ సినిమాని ఓటీటీలో కూడా చాలా లేట్ గా రిలీజ్ చేశారు. బికాజ్ ఎవరు తీసుకోలేదు అని చెప్పి టాక్ అయితే నచ్చింది. సో న్యాచురల్ గా మార్కెట్ కాన్ఫిడెన్స్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఉన్నది చెప్తున్నా. అండ్ అది లెనిన్ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్
అవ్వడం పాసిబుల్ ఏమో అనిపిస్తుంది. ఇంకా 80 పెట్టి తీస్తే మరి 50కి అమ్మడం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మిగతావన్నీ కూడా ఓటీటీ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని, ఆడియో రైట్స్ అని ఇట్లా వేరు స్ట్రీమ్స్ నుంచి అయితే దాన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. పర్సనల్ గా నేను ఏమనుకుంటున్నానంటే అఖిల్ అన్న ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. అఖిల్ అన్న ఒక సూపర్ హిట్ సినిమా తీయాలి ఒక మాస్ ఇమేజ్ తో అని చెప్పేసి. సో ఏదైతే ఆశ ఉందో దాన్ని ఈ సినిమా ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం తండేల్తో నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ పెట్టేశారని చెప్పాలి. ఇప్పుడు అఖిల్ కూడా అలానే ఒక సాలిడ్ హిట్ ఇచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి హ్యాపీ చేసి వాళ్ళకి ఫుల్ మీల్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే లెనిన్ ట్రైలర్ నాకు హైప్ ఇవ్వలేదు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ చేసింది. అండ్ కొన్నిసార్లు హైప్ కన్నా ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్స్ థియేటర్ కి వస్తారు. ట్రైలర్ క్లీన్ గా ఉంది. అఖిల్ ఇంప్రూవ్మెంట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సినిమా స్టోరీ బేస్డ్ గా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే అవకాశం అయితే దొరకకపోవచ్చు. సో ఓవరాల్ గా పాజిటివ్ సైన్స్ నాకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా లెనిన్ ట్రైలర్ ఒక థింగ్ అయితే క్లియర్ గా చెప్పింది. అఖిల్ ఇంతకు ముందు చేసిన సేఫ్ జోన్ నుంచి అయితే బయటకు వచ్చేసి డెఫినెట్ గా అతను మలుచుకున్నాడు. మిల్క్ బాయ్ ఇమేజ్ అయితే వదిలేసినట్టు తెలుస్తుంది. మోర్ మెచ్యూర్ యాక్టర్ గా మారడానికి ట్రై చేస్తున్నాను కనిపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇది యాక్చువల్ కంబ్యాక్ అవుతుందా లేదా ఇంకో డీసెంట్ అటెంప్ట్ గా మిగిలిపోతుందా? మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా పాయింట్స్ తో అగ్రీ చేస్తారా డిసగ్రీ చేస్తారని ఫీల్ ఫ్రీ టు కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.